చాలాసార్లు మనం ఇంతే అనుకుంటాం, అన్నా నిన్న మొన్నటి వరకు అయితే ఛాన్స్ ఉంది కానీ ఈ రోజుకి అస్సలు ఛాన్స్ లేదన్నా, బయటపడే వీలే లేదన్నా, అసలు అవకాశం లేదన్నా, ఇక తిరిగి మళ్ళీ మళ్ళుకునే ఛాన్స్ లేదన్నా. ఓకే, నీకు లేదు, దేవుడికి కూడా లేదా? నీకు ఏ ఛాన్స్ లేదన్నప్పుడు దేవునికి ఇంకా 1000 దారులు ఉంటాయి, 1000 ఛాన్సులు ఉంటాయి దేవునికి. జస్ట్ అట్లా తిరగబడిద్ది అంతే. అప్పటిదాకా అర్థం కాదు నీకు, ఏం జరిగిద్దో ఉత్కంఠ. నీ జీవితానికి సంబంధించైనా, సంఘానికి సంబంధించైనా, నీ భక్తి జీవితానికి సంబంధించైనా దేవుని జోక్యం అలా ఉంటుంది. అయిపోయిందిరా నాయన, ఇంకా ఛాన్స్ లేదన్న ఆఖరి నిమిషంలోనైనా ఒక బలమైన అద్భుతం జరిగించి మొత్తం తిరగరాసే శక్తి కలిగిన వాడు మన దేవుడు. అది దానియేలుకు తెలుసు గనుకనే ఆయన మానక ప్రార్థన చేశానట. స్తోత్రం. ఏమండి, పాప దానియేలుని ఎఫెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మూడింది. దానియేలుని గుహలో వేశారు, సింహాల గుహలో పెద్ద రాతిని దాని మీద దొల్లిచ్చారు, అడ్డం పెట్టేశారు బయటికి రాకుండా. దానియేలు లోపల ఉన్నాడు. దానియేలు వెళ్ళేటప్పటికే దోతున్నాడు అక్కడ. సింహాల నోళ్ళు మూసి సింహాలు దానియేలు మీదకి రాకుండా వాటిని ఆపాడు. రాజుకు నిద్ర పట్ల, మ్యూజిక్ లేవు, డ్యాన్సులు లేవు, మందు పార్టీలు లేవు, ఏ పార్టీలు లేవు. తెల్లవారుజాము చీకట్లోనే పోయాడు. దానియేలు వెళ్ళేటప్పుడు చెప్పాడు, అవిశ్వాసి అయిన రాజు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే సింహాలు ఏ హాని చెయ్యకుండా నిన్ను రక్షించును అన్నాడు కదా. వాని విశ్వాసం చూపించి కదా ఇప్పుడు మనవాళ్ళ విశ్వాసం మాట్లాడింది నేను. అసలు వానికి మనవాళ్ళకి తేడా లేదు కదా. నిద్ర లేదు రాజుకి. మనశ్శాంతి ఎటు ఉంటుంది పాపం. తగలబడినాడు చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజాముకి వెళ్ళిపోయాడండి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అడుగో, రాజు చిరకాలము జీవించును గాక. దానియేలు 6:21-23. రాజా, నీ దృష్టికి, నీ వారి దృష్టికి నేను నేరస్తున్నని, దోషినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేశావు. కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక ఆయన నాకంటే ముందుగా తన దూతను పంపి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూసి నన్ను రక్షించెను. నీ దృష్టికి నేను నిర్దోషినే కదా రాజా అన్నాడు. వాని ఆనందానికి అవధులు లేవు. సింహాల గుహ కదా, చీకటి. కథం.
అది ఇంక పండుకో అమ్మ, ప్రశాంతంగా పండుకో. అదేదో మనం ఏదో సినిమాలో చూడటానికి ఏదో స్టోరీ లాగా ఒకటి కథ కల్పించింది కాదు, అది నిజముగా జరిగింది. సింహాల నోళ్లు మూసి విశ్వాసాన్ని బట్టి తన భక్తుల్ని కాపాడాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు వాళ్ళ టోటల్ ఫ్యామిలీస్తో సహా తీసుకొచ్చి అందులో పడేస్తారు వాళ్ళని. అదిగో కారకులైన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అవసరం లేదు, చాలు నాన్న వాళ్ళకి తెలుసులే కానీ ఆ స్టోరీ. ఇందులో తలుపులు వేసినట్టుంది కానీ అక్కడ రాతిని వేసినట్టుంది. అక్కడ సన్నివేశం వేరు, మూవీలో అలా చూపించారు. విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థించినప్పుడు వచ్చి సింహాలు ఆ నోళ్ళు మూసినట్టుంది. కానీ ఆయన ఏమంటాడంటే, నాకంటే ముందు ఆయన తన దూతను పంపి వాటి నోళ్ళు మూసాడని. దానియేలు వెళ్ళేసరికి మొత్తం కార్యక్రమం అయిపోయినట్టుగా కనపడిద్ది మనకి. అట్లా దేవుడు ముందే రెడీ చేసి పెడతాడు, డోంట్ వరీ. అయితే ఎవడైతే ఈ పని చేశాడో వాడేమనుకున్నాడంటే, శత్రువుని వైనం చేద్దాం అనుకుని సిద్ధపరిస్తే వాడికి తెలియదు వాడికి వాడే రెడీ చేసుకుంటున్నాడని. కానీ చివరికి ఫైనల్ చూస్తే ఎవరిని నాశనం చేద్దాం అనుకుని వాడు కుట్ర పన్నాడో అందులో వాడు ఒక్కడే కాక వాడి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం బలైపోయింది. ఈ ఒక్క చోటే కాదు, హామాను విషయంలో అంతే జరిగింది. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను సిద్ధం చేసి సంబరం చేసుకున్నాడు. అంటే నా జోలికి ఎవడన్నా వస్తే వాడికి ఏ గతి పట్టిద్దో ఊరు మొత్తం తెలియాలని వాడంత పెద్ద ఉరికొయ్య, 75 అడుగుల ఎత్తు ఉరికొయ్య రెడీ చేస్తే, రెడీ చేసేటప్పుడు వాడేమనుకొని ఉంటాడు, ఎవరిని చూసుంటాడో ఉరికొయ్య మీద వేలాడుతూ మొర్దెకాయ దాని మీద వేలాడటం వాడు చూశాడు. కానీ చివరికి వాడినే తీసుకెళ్ళి ఆ తాడు మెడకు తగిలిచ్చి పైకి లాగుతుంటే అప్పుడు వాడికి ఏం కనపడిద్ది, వరే ఎంత తపన పడ్డాన్రా, ఎప్పటికైద్రా ఆ కొయ్య, తొందరగా రెడీ చేయండి అని పని వాళ్ళని కూడా తొందర పెట్టాను. నా కోసమేనా వాడి కోసమే. వాడికి తెలుసా సంగతి, గుంట వాడి కోసమే తీసుకుంటున్నాడని వాడికి తెలుసా? ఎదుటోడిని వేద్దామని తీస్తున్నాడు అనుకున్నాడు, కానీ వాడి కోసమే వాడు తీసుకుంటున్నాడు అన్న సంగతి వాడికి తెలీదు, దేవునికి తెలుసు. మీకు తెలిసి హామాన్ ఒక్క ఫ్యామిలీయే అప్పుడు డ్యామేజ్ అయిందని మీరు అనుకుంటారు. కాదు, వాడు తాకీదులు 127 సంస్థానాలకు పంపించాడు. అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా హతం చేయండి అని వీడి క్యాండిడేట్స్కి వాడు తాకీదులు పంపించాడు. డేట్ నిర్ధారణ చేసి రాజు ముద్ర వేసి పంపించాడు హామాన్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? రాజాజ్ఞ బయలుదేరింది, ఇక తిరుగులేదు. బాగా గమనించాలి మీరు. చాలాసార్లు మనం ఇంతే అనుకుంటాం, అన్నా నిన్న మొన్నటి వరకు అయితే ఛాన్స్ ఉంది కానీ ఈ రోజుకి అస్సలు ఛాన్స్ లేదన్నా, బయటపడే వీలే లేదన్నా, అసలు అవకాశం లేదన్నా, ఇక తిరిగి మళ్ళుకునే ఛాన్స్ లేదన్నా. ఓకే, నీకు లేదు, దేవుడికి కూడా లేదా? నీకు ఏ ఛాన్స్ లేదన్నప్పుడు దేవునికి ఇంకా 1000 దారులు ఉంటాయి, 1000 ఛాన్సులు ఉంటాయి దేవునికి. ఇక్కడ అదే జరిగింది. రాజాజ్ఞ అంటే తిరుగులేదు, రాజముద్రబడి తాకీదు వెళ్ళిందంటే తిరుగులేదు. అందరికి వెళ్ళింది, తాకీదులు చేరినాయి, వాళ్ళు కూడా కత్తులు నూరుకుంటున్నారు ఆ రోజుకి యూదుల్ని చంపేయడానికి. కానీ మధ్యలోనే తిరగబడింది వ్యవహారం. చంపుదామని కత్తులు నూరిన వాళ్ళంతా కత్తి పాలయ్యారు. ఉరి తీద్దామని ఉరి కొయ్య సిద్ధం చేసిన వాడు సిద్ధం చేసిన ఉరి కొయ్యకు వ్రేలాడాడు. ఎస్తేరు అహస్వేరోషుతో మాట్లాడిన తర్వాత అతను ముద్ర ఉంగరం ఇచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టు రాయించుకో ఇదిగో అని ముద్ర ఇచ్చినప్పుడు ఏమని రాయించింది తెలుసా? ఎవరెవరైతే మిమ్మల్ని హతం చేయాలని సిద్ధపడ్డారో అదే డేట్కి వాళ్ళని న్యాయం చేయండి. సేమ్ ఉరికొయ్య.
సేమ్ డేట్. ఇటు పడాల్సింది అటు పడింది. జస్ట్ అట్లా తిరగబడిద్ది అంతే. అప్పటిదాకా అర్థం కాదు నీకు ఏం జరిగిద్దో ఉత్కంఠ. నీ జీవితానికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన, నీ భక్తి జీవితానికి సంబంధించిన దేవుని జోక్యం అలా ఉంటుంది. అయిపోయిందిరా నాయన, ఇంకా ఛాన్స్ లేదన్న ఆఖరి నిమిషంలోనైనా ఒక బలమైన అద్భుతం జరిగించి మొత్తం తిరగరాసే శక్తి కలిగిన వాడు మన దేవుడు. అది దానియేలుకు తెలుసు గనుకనే ఆయన మానక ప్రార్థన చేశానట. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు మానక కొన్ని చేయాలి. అందులో నువ్వు మానక ప్రార్థన చేయాలి. నువ్వు మానక సమాజముగా కూడాలి. నువ్వు మానక నా రాకకై ఎదురు చూడాలి. రాసుకో, మానకుండా మనం చేయాల్సినవి. చకచక రాసేసుకోండి, ఇక ప్రార్థన చేసేస్తాను. ముగింపు ఎందరని ముగిద్దాం అనుకున్నా ఈరోజు, అంతే. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. రెండు కళ్ళు ఓట తీసినప్పుడు సంసోను గురించి వాళ్ళు ఏమనుకుంటారు? చచ్చాడ్రా గొర్రె, రెండు కళ్ళు పోయినాయి, ఇంకా వాడేం చేస్తాడ్రా. వాళ్ళకి తెలుసా, కళ్ళు ఉన్నట్టయితే వాళ్ళలో కొంతమంది బతికేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు తీసేసి పని అయిపోయిందిరా అని దేవాలయపు వాళ్ళు దేవాలయం అంటారు, దాగోను గుళ్ళో స్తంభాలు పట్టుకొని ఇచ్చారు. పరిశుద్ధాత్మతో నింపబడి స్తంభాలు లాగాడు. ఎంతమంది ఉన్నారు అంతమంది ఆ గుడి కింద పడి మొత్తం అవుట్. అక్కడ రాసి ఉంటుంది ఏం తెలుసా, తన జీవిత కాలములో హతము చేసిన వారితో పోల్చుకుంటే కళ్ళు లేని స్థితిలో అతను చంపిన వారి లెక్క ఎక్కువ, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోయారని చెప్పి రాస్తాడు. కళ్ళు తీసేసి మనం మంచి చేశాం అనుకున్నారు, కాదు, వాళ్ళ చావుకు డేట్ ఖరారు చేసుకున్నారు. సింహాల గుహలో వేసి మంచి చేశాం అనుకున్నారు, బాగా చేశాం అనుకున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో సహా నాశనం చేసుకోవటానికి చావు డేట్ రాసుకున్నారని తెలియదు. ఇలా బైబిల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆట వాడే ఆడతాడు, శత్రువే ఆడతాడు, ఆడనిస్తాడు. ఆడరా, టైం నీది, కానీ ఆడరా తమ్ముడా, నీ శత్రువునే గెలవనిస్తాడు. డోంట్ వరీ, వాడి గెలుపు కాదు, నీ ఓటమి కాదు. వాడు ఖచ్చితంగా తిరగబడతాడు, నువ్వు ఖచ్చితంగా పైకి లెగుస్తావు. జరిగిద్దంతే. వాడిదంతా అల్పానందమే, కాసేపు ఆనందమే, కానీ శాశ్వతమైన ఆనందం నీది, నాది, క్రీస్తునందున్న ప్రతి ఒక్కడిది. ఆ తర్వాత మళ్ళా మరికొంతమంది రాజుల పాలనలో కూడా దానియేలు ఉన్నాడు. తెలుసా మీకు? దర్యావేషు తర్వాత వచ్చిన రాజుల కాలంలో కూడా దానియేలు ఉన్నాడు. కానీ దర్యావేషు కాలంలో వేసేద్దాం అనుకున్న క్యాండిడేట్స్ బోన్స్ కూడా మిగల్లా. అందుకని ఇదంతా ఎరిగిన వారై, మన దేవుని బలము ఎరిగిన వారై, మీరు జాగరూకులై మానక చేయవలసిన కొన్ని ఉన్నవి. వాటిల్లో నంబర్ 1, మానని ప్రార్థన. నీ దేవుడు బలవంతుడు కనుక ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవుని సహవాసంలో ఉండు. ఆ దినము దగ్గరయ్యే కొలది సమాజముగా కూడుట మానొద్దు, అది ఎక్కువ చెయ్యి. దానియేలు మానక ప్రార్థించాడు. నంబర్ 1, ప్రాణం మీదకి వచ్చిద్ది అని తెలిసి కూడా తన భక్తిని మానుకోలా. హెబ్రీ పత్రికలో అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకుడి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువునైనా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. పరిశుద్ధుల సమాజము అంటే సంఘ సహవాసము మానొద్దు. ప్రార్థనా జీవితంలో ఏకాంతముగా దేవునితో గడుపుట పక్షిరాజు అనుభవం. పక్షిరాజు గుంపులో ఉండదు, అది సింగిల్గా ఉంటుంది.
ఏకాంతంగా నువ్వు దేవునితో గడుపుట, దేవునితో సహవసించుట, దేవునికి ప్రార్థించుట, దేవునితో మాట్లాడుట, దేవుని స్వరము వినుట అనేది నువ్వు మానకూడదు. నువ్వు దానియేలులా ఉండాలంటే, మొర్దెకైలాగా విజయాలు చూడాలంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయటం మానవద్దు, దేవునితో మాట్లాడటం మానవద్దు, దైవస్వరం దేవుని వాక్యం ధ్యానించుట మానవద్దు. పక్షిరాజులాగా దేవునితో ఏకాంత ప్రార్థన అనుభవాన్ని సాధన చేయటం మానవద్దు బిడ్డ. అది రోజు నీకు అలవాటుగా ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుకోవటం, దేవునితో సమయం గడపటం, దేవుని సహవాసంలో ప్రతిరోజు కొంత గడపటం ఎంత మేలో నీకు. అది అలవాటైపోవాలి నీకు. అదొక అలవాటుగా, అదొక బలహీనతగా మారాలి. నీ వీక్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు వెతికారుగా దానియేలు వీక్ పాయింట్ ఏంటంటే, దానియేలు వీక్ పాయింట్ దేవుడేరా, దానియేలు వీక్ పాయింట్ ప్రార్థనరా. ప్రార్థన చేయకుండా ఉండలేడు, తన దేవుని స్తుతించకుండా ఉండలేడు, ఏదైనా వదిలిపెట్టి ఉండగలడు, కానీ తన దేవునికి దూరంగా ఉండలేడు. అది అతని వీక్నెస్, వీక్ పాయింట్. ఎస్, అతని బలహీనత. నీ బలహీనత, నా బలహీనత కూడా అదే అయి ఉండాలి. అది ఆశీర్వాదకరమైన బలహీనత, ఆశీర్వాదకరమైన వ్యసనం, దేవునితో సహవాసం. మీకు నాకు ఆపిచ్చేబట్టాలి. ఎంతమందికి అర్థమైంది నాయనలారా? ముగింపు మానకూడదు. కొన్నిసార్లు నీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు ఆగుతున్నావు, ఆగకూడదు, కంటిన్యూ చేయి. ఒకవేళ ఇప్పటిదాకా నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకో. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. దేవునితో నువ్వు, నీతో దేవుడు సింగిల్గా కూర్చొని మాట్లాడే అనుభవాన్ని ప్రతి భక్తుడు, భక్తురాలు అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలు, ప్రతి విశ్వాసి, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు దీన్ని అలవాటు చేసుకోవాలి. మానకూడదు. కానీ కొంతమంది కోల్పోయిన వాళ్ళు సైతానుకు చిక్కారు, లోకంలో పడి చెడిపోయారు. కానీ కొంతమంది మానుకోలా, కొనసాగిస్తున్నారు. అందుకే వాళ్ళు వర్ధిల్లుతా ఉన్నారు. రెండేది మానొద్దన్నాడు 10:24. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచింతము. ఆయన ఒక దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ దినమో తెలుసా? రాకడా. రాజ్యముపై రాజ్యములు లేచును కాయం, అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం. రాజ్యముపై రాజ్యములు లేచును కాయం, అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం. సువార్త దిగంతాలు చేరును సత్యం, యేసువార్త దిగంతాలు చేరును సత్యం. విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం, విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం. మనస మరువకు యేసుని రాకడ, మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు స్టార్ట్ అయింది. గ్యాస్ అందుబాటులో ఉందా మీకు? కట్టెలపై ఎంతమంది మొదలు పెట్టారు? చేతులు ఎత్తండి. ఎందుకు కట్టెలపైకి వచ్చారు? గ్యాస్ లేదా? ఏమైంది? అక్కడ యుద్ధం జరిగితే ఈడ గ్యాస్ ఆగటం ఏంది? మరి అదే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలిగిద్ది బల్బు. మరి అందుకనే అది కనిపెట్టమంటుంది. దానికి ఇక్కడికి కాదు, యావత్ ప్రపంచానికి దానికి లింక్ ఉంది. అక్కడ జరిగే సంభవాలు ఇక్కడ దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయంటే నీకు బల్బు వెలగలేదా? అట్లా జరిగిద్ది. గ్రంథం చెప్పింది ఉరగబోయిద్దా? పలికిన వాడెవరు? దేవుడే. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు ఏమని నేర్పాడో తెలుసా సంఘానికి? ఇద్దరు ఎదురుపడ్డప్పుడు వందనాలు చెప్పుకోవటమే కాదు,
మరణాత అని చెప్పుకోండి అన్నాడు. ఇద్దరు ఎదురు పడ్డప్పుడు మరణాత అనమన్నాడు. మరణాత అంటే తెలుసా? ప్రభు వచ్చుచున్నాడు. అదే కూల్గా మరణాత కూల్గా చెప్పేది కాదు అది. మరణాత ప్రభు వస్తున్నాడు అంటే అర్థం తెలుసా? లైన్లో ఉన్నావా? గడ్డి తింటున్నావా? లైన్లో ఉన్నావా? లోకంలో పడి కొట్టుకుంటున్నావా? లైన్లో ఉన్నావా? మరణాత అదిగో వస్తున్నాడు. అందుకే మొదలుపెట్టి దాంతో మొదలుపెట్టాం. మరణాత 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 మనస మరువకు యేసు నిరాకడ మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ. మనస మరువకు యేసు నిరాకడ మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ. విస్మరించకు సిగ్గుపడే రోజు చూడకు. సిద్ధపాటు విస్మరించకు సిగ్గుపడే రోజు చూడకు. మనస మరువకు యేసు నిరాకడ మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ. మరణాత 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 మరణాత. ఆమేన్. ఆయన వచ్చేది ఖాయం. సిద్ధపడ్డ వాళ్ళని తీసుకెళ్లేది ఖాయం. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు విడవబడేది ఖాయం. తర్వాత రొమ్ము కొట్టుకొని ఏడ్చేది ఖాయం. దానికి నాంది స్టార్ట్ అయింది. జాగ్రత్త పడండి. సహవాసానికి దూరం కావద్దు. ఆత్మీయుల సహవాసానికి దూరం కావద్దు. సంఘ సహవాసానికి ప్రభు బల్లకు దూరం కావద్దు. యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేయడానికి దూరం కావద్దు. కొందరు మానుకొనుచున్నట్టు మీరు మానుకోవద్దు. మానుకుంటే కర్మ గాలిద్ది. సహవాసంలో ఉంటే ధన్యులవుతారు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, ప్రభు బల్లలో చేయి వేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు. ఇప్పుడు ఏం మానకూడదో చెప్తున్నా. దేవునితో సహవాసం సహజీవనం మానకూడదు. పరిశుద్ధ సంఘముగా కూడుట మానకూడదు. ఇంకేం మానకూడదు? రాకడకు సిద్ధపాటును కలిగి ఉండుట, రాకడను కూర్చున్న హెచ్చరికలు మానకూడదు. మీ నోళ్లలో రాకడను కూర్చున్న ధ్యానమే ఉండాలి. మీ నోళ్లలో రాకడను కూర్చున్న ఆలోచనలే ఉండాలి. రాకడ సన్నివేశాలను కూర్చున్న ఆలోచనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఇతరులతో డిస్కషన్ చేసినా కూడా రాకడను గురించి మాట్లాడండి ఎక్కువగా. ఎందుకంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. తథ్యం. మూడవది, రాకడను కూర్చున్న హెచ్చరిక మానకూడదు. నాలుగవది, దేవుడు చెప్పాడు యేసయ్య మత్తయి సువార్త. ఆ ఒక్క ముక్క చూడండి, ఇక ప్రార్థన చేస్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మత్తయి సువార్త 23:23. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అది అక్కడ కూడా అండర్లైన్. వాటిని మానక వీటిని చేయవలెను. వాటిని మానక. దేవుని కొరకు త్యాగము చేయుట, దేవుని కొరకు దాతృత్వంతో మనం పిడికిలి విప్పుట, దేవుని కొరకు మనం చేయగలిగిందంతా చేయుట, దేవుని శుభవార్త లోకానికి ప్రచురపరచడానికి, సంఘములు కట్టబట్టానికి, మందిరములు నిర్మాణం చేయబట్టానికి మన వంతు మనం ఏం చేయగలమో వాటిని చేయుట మానక. దేవుడు సేవకు పిలిస్తే సేవ చేయుట మానక. దేవుడు సమృద్ధినిస్తే దేవుని కొరకు ఇచ్చుట మానక.
పరిశుద్ధుల అక్కరలో సపోర్ట్ చేయుట మానక, దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి దేవుని భాగము, ఏం భాగం? దేవుని భాగం 10వ భాగం అంటారు కదా. క్రొత్త నిబంధనలో పత్రికలు ఏమన్నాడు తెలుసా? ఒకడు తాను వర్ధిల్లిన కొలది సపోర్ట్ చేయండి పరిచర్యకు అన్నాడు. ఈరోజు కాస్త కూస్త మీరు పరిచర్య సపోర్ట్ చేశారు, మందిరాలు కట్టబడుతున్నాయి. ఇప్పుడు వాస్తవంగా మందిరాలు ఓపెనింగ్ స్టార్ట్ అయ్యేది ఇప్పటికే. ఎందుకు ఆపానో తెలుసా? ఆల్రెడీ కొన్ని రెడీ అయినాయి, ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి. అంతా ఫైనల్ చేసుకుని ఒక పక్క నుంచి మొదలు పెడతా దేవుని చిత్తం అయితే. హల్లెలూయా. అందుకు ఆగా. ఒక్కొక్క చోట మందిర నిర్మాణాలు అయిపోయినాయి. ఇప్పుడు క్రొత్తగా మదిర, త్రిపురాంతకం, దొండపాడు, వినుకొండ, గుండాలపాడు, ఇంకా మరికొన్ని ప్రాంతాలు, కొన్నేమో అయిపోయినాయి కంప్లీట్గా, కొన్ని జరుగుతున్నాయి. కొన్ని పేర్లు చెప్పా, ఇంకా కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలా? పరిశుద్ధులు త్యాగంతో ఇక్కడ ఉన్నాళ్ళు, ఆన్లైన్లో వీక్షించే వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో ఏదో విధంగా తమకు ప్రేరణ కలిగిన కొద్ది వచ్చి ఇచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో సపోర్ట్ చేసిన వారు, ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు వాళ్ళ శక్తి కొలది తోడ్పాటు అందించిన వాళ్ళు, మొత్తం కలిపి ఇక్కడ పరిచర్య రన్ అవడానికి, చర్చ అవసరతలు తీర్చబడటానికి, చర్చిలో ఆహారం నిమిత్తము, చర్చి బాధ్యతల నిమిత్తము, కరెంటు బిల్లు దగ్గర నుంచి సమస్త ఏర్పాట్లు, ఈరోజు జనరేటర్ ఆయిల్తో సహా మొత్తం సమకూర్చబడటానికి దీన్నంతా వాడి, అలాగే మందిర నిర్మాణాలకి సేవకుల సహాయార్థం అన్ని రకాలుగా వినియోగించడం జరుగుతుంది. ఏర్పడే చిన్న చిన్న సంఘాలకు అన్నిటికీ తల్లి సంఘంగా ఇది ఉండి, ఇది ఫీడింగ్ పంపుతా ఉంది. దీని నుండి వారు ఆదరించబడి ధైర్యంగా నిలబడి దైవ సేవ చేస్తూ ఆయా ప్రాంతాల్లో సంఘాలు కడుతూ దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. అందుకే శత్రువులకి ఎప్పుడు తల్లి సంఘమే టార్గెట్ అవుతూ ఉంటుంది. దేవుని చిత్తం అయితే నంద్యాలలో కూడా స్థలం వెతుకుతూ ఉన్నాం, మరి అక్కడ కూడా మందిరం కట్టబోతున్నాం. అట్లా వరుసగా. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు దాతృత్వంతో తోడ్పడేది ఏ రూపాయి కూడా వ్యర్థంగా పోవట్లేదు, అది దేవుని కార్యానికి వాడబడుతుంది. వినుకొండలో ఒక కుటుంబం వాళ్లకున్న 22 సెంట్ల స్థలాన్ని కేటాయించేసింది మందిరానికి. మళ్ళీ వాళ్ళని ధనవంతులు కాదు, పేదలు. వాళ్ళ వాటాలో వాళ్ళకు వచ్చిన 22 సెంట్ల స్థలం మందిరానికి రాసేశారు. అట్లా కొంతమంది అలాగా ఆ విధంగా సపోర్ట్ చేస్తే, కొంతమంది ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే ఏమన్నాడు యేసయ్య? వాటిని మానక, దేవుని కొరకు, దేవుని పని కొరకు ఇచ్చుట మానక. ఎందుకంటే ఈ త్యాగమే రేపు అక్కడ దేవుని మెప్పుకోలుకు కారణమవుతుంది. నీకున్నది కొంచెమైనా అందులో నా పనికి నువ్వు తోడ్పాటు అందించి అనేక ఆత్మల రక్షణ కొరకు వేదికను సిద్ధపరిచావు నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నీకు ఫలం అంటాడు. దేవునికి ఇచ్చి దరిద్రులం అవుతామా? దేవుని పనికిచ్చి బేదలం అవుతామా? అసంభవం. ఆయన ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. నీ విషయంలో కూడా జరిగింది అదే. డోంట్ వరీ. ఇక్కడ ఏమన్నాడు? 4వది, దేవుని కొరకు ఇచ్చుట మానక, దేవుని పరిచర్యకు సపోర్టుగా నిలుచుట మానక. వాటిని మానక ఏం చేయమన్నాడు? 5వది, న్యాయమును, కనికరమును, దేవుని యందలి విశ్వాసమును కూడా విడిచిపెట్టకూడదు. అక్కడ కూడా ఏమన్నాడు? ప్రేమ చూపుచు ప్రతి సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురికొల్పుదామన్నాడు. హెబ్రీ పత్రిక 10:24లో. అక్కడ ప్రేమ, సత్కార్యములు, ఇక్కడ కనికరము, న్యాయము, విశ్వాసము. ఇప్పుడు మొత్తం 5 కలపండి, వరుసగా చెప్పుకుందాం. కనికరము, న్యాయము, విశ్వాసము, ప్రేమ, సత్కార్యములు. వీటిని మానకూడదు. మనం రోజు ఎంత ఛాన్స్ ఉంటే అంత సత్కార్యములే చేయాలని ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే
మనం ఒక డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చేసే విషయాలన్నీ కూడా, మనం చేసే పనులన్నీ కూడా మనం నాటే విత్తనాలు. మనం ఒక డే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నేనైతే ఫిక్స్ అయ్యాను, నా గ్రంథంలో రాసి పెట్టుకున్నాను నేను. కెమెరా ఇప్పుడు యాడ్ వచ్చింది పాపం, వచ్చిందా? కష్టంలే, ఇది భలే మాట, అందుకని నేను చూపిస్తా. తరా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. దీన్ని ఈ రెడ్ లెటర్స్నే జూమ్ చేయి. చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది, నేనేం రాసుకున్నానో మీరు చూడండి. ఇంకా దగ్గర చేయనా, వచ్చిద్దా? అదిగో చూడు, రెడ్ లెటర్స్ చూడండి. ఇంకా ఆ రెడ్ లెటర్స్ హైలైట్ చేయి. ఇంకా ప్రతిరోజు నీవు చేసే క్రియలు అన్న కాడను చదవండి. ప్రతిరోజు నీవు చేసే క్రియలు నీవు నాటుతున్న విత్తనాలు. నీవు ఏవి విత్తితే ఆ పంటనే కోస్తావు గనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని విత్తు ఆ పంటే కోస్తావు అని నాకు నేను చెప్పుకున్నాను. ఇప్పుడు మీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఏది నవ్వుతున్నారు? ప్రతిరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం చేసే పనులన్నీ మనం నాటుతున్న విత్తనాలు. మన జీవిత కాలంలో మనం చేసిన క్రియలన్నీ మనం నాటుతున్న విత్తనాలు. నాటినప్పుడు ఫలం వచ్చిద్దిగా. కాబట్టి మనం చేసే ప్రతి చేష్ట కూడా ఒక విత్తనం అని మర్చిపోవద్దు. పిచ్చి చేష్టాలు చేసినామనుకో, పిచ్చి విత్తనాలు నాటినట్టు. జిలాకు చేష్టాలు చేసామనుకో, జిలాకు విత్తనాలు నాటినట్టు. అప్పుడు ఆ టైపు పంటనే ఇకేం లేదు, ఇక అయ్యిద్ది. కాబట్టి మనం ఏం విత్తుతున్నాం? కుళ్ళుపోతూ బుద్ధితో, అవతరాల మీద అసూయతో దరిద్రపు పనులు, దరిద్రపు విత్తనాలు విత్తామనుకో, సేమ్ మనకు అయ్యే వస్తాయి. అట్లా కాకుండా ప్రేమ, త్యాగం, కనికరం, సహనం, దేవుని కొరకు దాతృత్వం, దేవుని పనికి ఇదిగో విత్తనం, దైవ సేవకు విత్తనం, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే విత్తనాలు విత్తు, ధైర్యపరిచే విత్తనాలు, ఆదరించే విత్తనాలు, బలపరిచే విత్తనాలు, సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి మంచి జరిగించే విత్తనాలు. చెడ్డ పని చేయొద్దు. నేను ఏ క్రియ చేసినా అది మంచిగానే ఉండాలి, మంచిదై ఉండాలి అని గుర్తుపెట్టుకో. ఇంట్లో రాసి పెట్టుకో ఇప్పుడు ఈ లెటర్స్. ప్రతిరోజు నీవు చేసే క్రియలు, నీవు నాటుతున్న విత్తనాలు, నీవు ఏ విత్తితే ఆ పంటనే కోస్తావు కనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని, సత్క్రియలను విత్తండి. ఖచ్చితంగా ఆ ఫలాన్ని కోస్తారు. చెడును విత్తారనుకో, మంచిని విత్తితే మీ ఇష్టం. ఇంకా గుండె కోత ఏంటో మనకు తెలుసు, గుండె గాయం ఏంటో మనకు తెలుసు, ఆకలి బాధ తెలుసు, వస్త్రహీనత తెలుసు, అవమాన భారం తెలుసు, అప్పుల గోల తెలుసు, చెయ్యని నెత్తినబడి బాధపడటం తెలుసు, చెయ్యని తప్పుకు కేసుల పాలై జైళ్ల పాలైన అనుభవాలు మనకు తెలుసు. ఇలా అనేక రకాల అనుభవాలు మనకున్న అనుభవాలు మరి ఏ జీవి కూడా లేవు. దేవునికి స్తోత్రం. తప్పు చేస్తే పశ్చాత్తాపడి అయ్యో నేను పొరపడ్డాను అని బాధపడే ఛాన్స్ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. దేవుడికి ఉంది ఆ ఛాన్స్, తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. కాబట్టి విశ్వాసమును బట్టి దేవుని పిల్లలు అవటమే కాదు, దేవుని వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వం స్వతంత్రించుకునే ఛాన్స్ మనకుంది కనుక దేవుని తర్వాత ఆయన పక్కన కూర్చొని, సింహాసనం ఎక్కి ఆయన పక్కన కూర్చునే అదృష్టం, అవకాశం మనకే దక్కింది. అది దూతలకు దక్కలేదు. మొదటిది మనం దేవుని పిల్లలం, రెండవది అనేకుల్ని దేవుని పిల్లలుగా మారుస్తున్నాం, మూడవది
దేవుని పక్కన సింహాసనంలో కూర్చునే ఛాన్స్ మనం పొందాం. వాడు తట్టుకోలేకపోతున్నాడు. దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలో కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. అందులో తిరగడవాడు. వాడి డ్యూటీ అంతా భూమండలమే. ఎందుకంటే మిగిలిన ప్రపంచాలు కోటాను కోట్లు ఉండొచ్చు. దేవుడు సృష్టించినటువంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో దేవుని దృష్టికి అమూల్యమైంది, శ్రేష్టమైంది, విలువైంది భూలోకమే. ఎందుకంటే దేవుని లాంటి అనుభవాలు, వ్యక్తిత్వం పొందుకునే ఛాన్స్ భూలోకంలో మానవ జాతికే ఉంది గనుక వాడు మిగిలిన ప్రపంచాలు అంతగా తిరగడు. కానీ భూమండలంలో అయితే అచ్చంగా వాడు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వాడు ఏమన్నా అర్థమైందా సోదరులారా? ఎందుకు చేస్తున్నాడు వాడు? ఈ ప్రపంచంలో, ఈ చరాచర జగత్తులో ఎవ్వరికి లేని ఛాన్స్ మనకు వచ్చింది. అందుకు మన మీద దృష్టి చేశాడు వాడు. ఏ జంతుజాలానికి, పశుపక్షాదులకు లేదు. భర్త చేత దెబ్బలు తిని కాపురం చేసే పరిస్థితి. భర్త టార్చర్ చేస్తున్నా కూడా, ఒక పక్క గుండె కోత చేస్తున్నా కూడా ఓర్చుకొని వానితోనే మళ్ళా తల వంచి కాపురం చేస్తూ వాని కోసమే బ్రతుకుతున్నటువంటి అనుభవం దూతలకుందా? పోనీ గేదెలకి, పశువులకి, పులులు, సింహాలకి, కోతులకి, కొండముచ్చులకుందా? అసలు వాటికి అసలు సంబంధమే లేదు. అసలు మ్యారేజే లేదు వాటికి. పెళ్ళుంటే కదా. కానీ మానవులకి వాడు దుర్మార్గుడైనా, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా తాళి కట్టాడు, నాకు భర్త అయ్యాడు, నేను వానికి భార్యనయ్యాను అని దాసోహమై వాడు ఎన్ని బాధలు పెట్టినా సరే ఓర్చుకొని సహించి, వాడు ఆహారానికి ఇచ్చినా ఇవ్వకపోయినా కష్టపడి తెచ్చి బిడ్డలకు పెట్టుకొని బిడ్డల్ని బతికిస్తూ అతన్నే భర్తగా కలిగి ఉండి అతనితోనే సరిగా గుర్తించడు, ప్రేమించడు, కష్టాన్ని ప్రశంసించి మాట్లాడడు, ఏ విలువ ఇవ్వడు, ఏందే నువ్వు చేసేదంటాడు, కొడతాడు, తిడతాడు, పట్టించుకోడు. బాధ్యతంతా ఈమె జరిపించాలి. ఒక్క మాటతో తెంచి అవతల పడేయచ్చు, కానీ పడేయకుండా అలాగే ఓర్చుకొని సహించి వానితోనే కాపురము చేసేది ఒక త్యాగం అయితే, అలాంటి త్యాగం చేసే ఛాన్స్ మనకుంది. దూతలకుందా? కోతులకుందా? చెప్పండి అమ్మా. అట్లాగా ఎన్ని అవకాశాలు మనకున్నాయి అనుకున్నాం. మన స్టోరీలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ ఈ ఈ మన స్టోరీలో ఉన్న వ్యవహారాలన్నీ దూతల స్టోరీల్లో లేవు, కోతుల స్టోరీల్లో లేవు. అది మనకే స్పెషల్. అందుకే దేవుడు సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాలన్నిటిలోనికి భూమండలమే స్పెషల్. ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటే అన్నిటిని వదిలిపెట్టి ఆయన వచ్చి ప్రాణం పెట్టింది భూమండలం మీదే. ఆయన వచ్చి మనిషిగా జీవించింది భూమండలం మీదే. ఆయన వచ్చి రక్తం కార్చింది భూమండలం మీదే. ఆయన వచ్చి నానా బాధలు పడింది భూమండలం మీదే. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేశారు. ఏబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో భూమికి పునాది వేసినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. ఎట్లయినా సరే మీరు ఎన్ని రకాలుగా చెప్పిన భూమండలం స్పెషల్, అందులో మానవ జాతి ఇంకా స్పెషల్. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంత ఆధిక్యత ఉందో చూడండి, ఎంత విలువ ఉందో చూడండి. మనం అనుకుంటాం నాకు చదువు లేదు, సంధ్య లేదు, నాకు అసలు విలువ లేదు, నాది పెద్ద కులం కూడా కాదు, నా బతుకు ఒక బతుకేనా, కనీసం సొంత కుటుంబంలో కూడా నన్ను గుర్తించే వాళ్ళు లేరు, ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు అని కొన్నిసార్లు నువ్వు బాధపడ్డావు. సోదరి సోదరుడా, నేను చెప్తున్నా, నీకెంత శ్రేష్టమైనటువంటి కృప ఉన్నదో, దేవుని హృదయంలో నీకెంత స్థానం ఉన్నదో దేవుడికి తెలుసు, తర్వాత సైతానుకు తెలుసు. నేను చెబుతున్నా, నువ్వు చదువుకున్నవాడివైనా, చదువు లేనివాడివైనా, పెద్ద కులమైనా, తక్కువ కులమైనా, ధనవంతుడివైనా, దరిద్రుడివైనా,
తెల్లోడివైనా, నల్లోడివైనా, పొట్టోడివైనా, పొడుగోడివైనా, చక్కని ముక్కైనా, సట్టి ముక్కైనా, నువ్వు ఎవరివైనా సరే మనిషివై ఉంటే నిన్ను దేవుడు నిర్మించాడు. మనిషివై ఉంటే దేవుని హృదయంలో నీ స్థానం ప్రత్యేకం. ఇంకా చెప్పనా, చాలామంది అనుకుంటారు, అరే చదువు సంధ్య లేదు, జీవితంలో ఏ విలువ లేదు, నాది ఒక బతుకేనా అను. నాకు కళ్ళు కనపడవు, గుడ్డి బతుకు నాది ఒక బతికేనా, నా కాళ్ళు పోలియో వచ్చింది, కాళ్ళు పనిచేయవు, అవిటితనం వచ్చింది, నాది ఒక బతికేనా, నాకు ఒక కాలు లేదు, అవిటితనం వచ్చింది, నాది ఒక బతికేనా, నాకు ఒక చెయ్యి లేదు, పక్షవాతంలో పోయింది, నాది ఒక బతికేనా. అన్నావా? నా శరీరం రోగగ్రస్తమైపోయింది, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక అధోగతి పాలయ్యా, నాది ఒక బతుకేనా. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అదొచ్చింది, ఇదొచ్చింది, చెప్పు, ఎన్ని సమస్యలు చెప్తావు, అన్నిటిని బట్టి నువ్వు అంటావు నాది ఒక బతుకేనా అని. ఆ బతుకే అంటాడు దేవుడు. ఎందుకంటే కళ్ళు లేని గుడ్డితనంలో బ్రతుకుతున్న నీవు ఆ రెండు కళ్ళు లేని స్థితిలో ఉండి కూడా కొంతమందికి ప్రేమను పంచుతున్నావు, కొంతమందికి సహాయం చేస్తున్నావు, కొంతమందిని ఆదరిస్తున్నావు, కొంతమందిని ధైర్యపరుస్తున్నావు. అన్నీ బాగుండి కూడా బ్రతుకు చేదైన వాళ్ళకి నువ్వు కనబడి, అన్నీ బాగున్న నువ్వే బతకటం వేస్ట్ అనుకుంటే, మరి రెండు కళ్ళు లేని నేను బతకట్లేదా, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాల్లోనికి కళ్ళు ప్రధానమైనవంటే అవే నాకు లేవు కదా, లోకం అంతా చీకటే కదా నాకు, అయినా నేను బ్రతకట్లేదా. అన్నీ ఉండి నువ్వెందుకు జీవితం చేదనుకుంటున్నావు? లేదు, నువ్వు బ్రతకాలి అని కళ్ళు లేని నువ్వు ఒకరిని ధైర్యపరుస్తూ ఉన్నావు. చూడు, ఎంత నీ స్టోరీలో రికార్డ్ అయ్యే విషయాలు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? కళ్ళు లేకపోయినా నీకు గుండె ఉంది, ఆ గుండెలో ఒక కథ ఉంది, ఆ గుండెలో కన్నీళ్ళు ఉన్నాయి, ఆ గుండెలో వేదనలు ఉన్నాయి, ఆ గుండెలో అవమానాలు ఉన్నాయి, ఆ గుండెలో ఆకలి బాధ ఉంది, ఆ గుండెలో ఆవేదన ఉంది. ఆ గుండెను గదిలిస్తే అందులోంచి అద్భుతమైన అనుభవాలు జాలువారుతాయి. కాళ్ళు లేనోడికి గుండె ఉంది, కాళ్ళు లేనోడికి గుండె ఉంది, కళ్ళు లేనోడికి గుండె ఉంది, ఊచ చెయ్యివాడికి గుండె ఉంది, పక్షవాతం వచ్చిన వాడికి గుండె ఉంది. గుండె ఉంది అంటే దాని వెనక అనుభవాలు ఉన్నాయి, దాని వెనక కథ ఉంది. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు చదువు ఉందా? చదువు లేదు. చదువు లేనోడికి గుండె లేదా? అక్షర జ్ఞానం లేకపోయినా కష్టపడి మొరటవాడు, పని చేసుకునే మొరటవాడైనా ఆకలి కొన్నవాడిని చూసి అయ్యో పాపమని పిడికిడు అన్నం పెట్టినటువంటి కథ ఈ అక్షర జ్ఞానం లేని వాని స్టోరీలో ఉంటే అది చిన్న విషయం కాదు కదా. చదువు జ్ఞానం లేకపోయినా, కష్టజీవైనా, ఏమీ తెలియని వాడైనా, తెలియనిదైనా ఆ వ్యక్తి జీవితంలో కూడా కొన్ని వేదనలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు. చదువుకున్నోళ్ళకే వస్తాయి త్యాగాలు చేసే అవకాశాలు, చదువు లేని వాళ్ళకి లేవా? మా నాన్నకు చదువు లేదు, కష్టపడి నన్ను చదివిచ్చాడు, మరి త్యాగమేగా. 4 అక్కలు, 2 అక్కలకు అసలు చదువు లేదు, 2 అక్కలు కాస్త కూస్తవచ్చు, వాళ్ళు కూడా కష్టపడి మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళది త్యాగం ఉంది కదా. అట్లా ఒక అక్కగానో, తల్లిగానో, తండ్రిగానో చదువు ఉన్నా లేకపోయినా నీ కుటుంబంలోని వ్యక్తుల కోసమో, ఇతరుల కోసమో నువ్వంటూ చేసిన త్యాగాలు, పడ్డ బాధలు, కార్చిన కన్నీళ్ళు, చెప్పండి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని గుండెలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి గుండెలో ఒక గాథ లేదా? ప్రతి గుండెలో కొన్ని బాధలు లేవా? ప్రతి గుండెకు కొన్ని అనుభవాలు లేవా? ఉన్నాయా లేవా? ఎంతమంది చేతులు ఎత్తుతారు?
ఎవరి సంగతి ఏమో నాకైతే ఫుల్గా ఉన్నాయి అనయా, నాకైతే 2 చేతులు ఎత్తుతా, అందరు రెండింతలు. ఇప్పుడు చెప్దాం, దూతలారా మీకున్నాయా ఈ అనుభవాలు అని అడుగుదాం. అక్షర జ్ఞానము లేని ఒక మొరటువాడి కంటే దూత ఎక్కువ కాదు, ఎందుకంటే వాని గుండెకున్న అనుభవాలు దూతకు లేవు. ఇప్పుడు చెప్పు, అక్షర జ్ఞానం లేని ఈ మొరటువాడు గొప్ప, దూత గొప్ప? దేవునికి ఎవరు గొప్ప? మొరటువాడే గొప్ప. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు చదువు లేదు, నా బతికెందుకు, నాకేం తెలియదు, నా బతికెందుకు, నాకు అది లేదు, నా బతికెందుకు, ఇది లేదు, ఎంత ఖరీదు గల్ల జీవితం అనుకున్నావు నీది? ఎంత విలువైన బ్రతుకు అనుకున్నావు? నిద్రమోహమా? తెలుసుకొని జాగ్రత్తగా ఉండవు. ఇది అర్థం కాక, దీని విలువ తెలియక సత్యపోయిద్ది. ఎందుకు నేను బతకటం? సావన్నా రావట్లా. పొరపాటును కూడా అలా అనొద్దు. ఎంత ఆయుష్కాలం ఇస్తాడో ఇవ్వనే, అందులో ఎన్ని అనుభవాలు నేర్పుతాడో నేర్పనే. ఈ అనుభవాల సారమే రేపు గొప్ప పరిమళం అక్కడ. అబద్ధం ఆడకుండా చెప్పండి, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? చాలా వందనాలు. మీలో కొంతమందికి అర్థం కాకపోయినా చేతులు ఎత్తారు. అట్లేం లేదా? అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు నీ జీవితం విలువైందా? ఆ విలువైన జీవితం నీది విలువైందని సైతానుకు తెలుసు, నీకు తెలియచావట్లా. అందుకే వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. అసలు లోకంలో ఉన్నప్పుడే నీ జీవితం విలువైందైతే, ఇప్పుడు లోకాన్ని వదిలిపెట్టి యేసయ్య రక్తం కిందికి వచ్చావు. ఇప్పుడు దేవుని ఇంకా సొంతం అయిపోయావు. ఇప్పుడు ఇంకా తలనొప్పిగా మారావు సైతానికి. అందుకే చదువుకున్నోడా, చదువు లేనోడా, కళ్ళున్నోడా, కళ్ళు లేనోడా, పళ్ళు లేనోడా, కాళ్ళున్నాడు, విశ్వాస అయ్యి ఉంటే చాలు విత్ డేంజర్. దేవుణ్ణి ఎరిగి ఉంటే చాలు విత్ డేంజర్, వీడు నాకు శత్రువు అని వాడు ఫీల్ అవుతాడు. అందుకని ఆ విధంగా వాడు ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుని సంబంధుల్ని వాడు టార్గెట్ చేస్తానే ఉన్నాడు. ముందే చెప్పాను, 2 రాజ్యాలు పనిచేస్తున్నాయని, 2 సైన్యాలు పనిచేస్తున్నాయని. ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 రాజ్యాలు, 2 సైన్యాలు మొత్తం చూపు మన మీదే ఉంది. ఈ 2 బృందాలకి కేంద్ర బిందువు ఎవరంటే భూమి మీద మానవుడే, మనమే. మన మీద దుష్టుడి కన్ను అలా ఉంటుంది కనుకనే ప్రేమగల దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీద ఇదిగో ఇంతవరకు ఫలానా వాళ్ళంతా నా పిల్లలుగా అయ్యారు, నా రెక్కల కిందికి వచ్చారు, నా రక్తం కిందికి వచ్చారు, నా సొంతం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నా సొంత పిల్లలు, నేను తండ్రిని, నా బిడ్డలకి ప్రొటెక్షన్ ఇవ్వండి, భద్రతనివ్వండి అని దూతల్ని ఏర్పాటు చేశాడు. అది మనం వాడుకునే పాట. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, దేవదూతలు మనకుండగా. చాలు చెప్పండి, దేవదూతలు ఎందుకు అవసరం అయ్యారు మనకి? ఇప్పుడు మీరు చెబుతారన్నమాట ఆన్సరు. మనం పిచ్చోళ్ళం కాబట్టి, అంతేనా? మరి ఎవరు? మనం దేవుని సంతానమైనందున, దేవుడు మనకు సిద్ధపరిచినవన్నీ మనం సిద్ధమైనందున, సైతానుగాడి గుప్పెట్లోంచి ప్రజలను బయటికి లాగుతున్నందున, రక్షణ పొందిన వాళ్ళ ఊరకుండకుండా ఈ పాస్టర్ ఒకడో చర్చికి వచ్చిన వాళ్ళందరికీ నూరిపోస్తుంటాడు, రక్షించండి అని. ఒక ఇంటికి పోయేది 100 ఏళ్ళకి పెట్టండి, 1000 ఏళ్ళకి పెట్టండి నిప్పు అని, అన్ని ఏళ్ళకి నిప్పు పెట్టండి అని చెబుతుంటాడు వీడు పాస్టర్ ఒకడు. వీళ్ళు కూడా శుభ్రంగా 2 గంటలు కూర్చొని వింటారు.
గంటన్నర కూర్చొని వింటారు. వాళ్ళకి అదే పని. వీడు చెబుతుంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు. బాగా నూరిపోతుంటాడు, ఎక్కించుకుంటారు, పొయ్యికి అదే పనిలో ఉంటారు. ఏ పనిలో ఉంటారు? ఆత్మలా లాక్కొచ్చే పనిలో ఉంటారు. కాబట్టి డేంజర్ రా బాబా ఇలా అని ఎప్పుడు మన మీద దృష్టి చేస్తారు. పాత నిబంధనలో అదే జరిగింది, క్రొత్త నిబంధనలో అదే జరుగుతుంది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. మనకి ఈ వ్యక్తులు కనబడరు. భూమి మీద ఆల్రెడీ మనుషుల శరీరాలు ఉన్నాయి. మనుషులు ఉన్నారు కొంతమంది. వాళ్ళల్లో దేవునికి లోబడకుండా దుష్టుడికి సపోర్ట్ చేసే దుష్ట హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సైతాన్ లవర్స్, దుష్టుడి ప్రేమికులు అన్నమాట వీళ్ళు. వీళ్ళకి సత్యం ఇష్టం ఉండదు, వీళ్ళకి అబద్ధం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. దుర్నీతి అంద అభిలాష కలిగిన దౌర్భాగ్యులు, సత్యమును ద్వేషించేవారు, సజ్జనులను ద్వేషించే నీచులు భూమి మీద కొందరు ఉన్నారు. వారిని పడతాయి ఇవి. ఎందుకు పడతాయో తెలుసా? సజ్జనులుగా అంటే మంచి వ్యక్తులుగా, దేవుని సంబంధులుగా భూమి మీద ఉండి సమాజ శ్రేయస్సు కొరకు కష్టపడేటువంటి వాళ్ళని ద్వేషించడానికి, దూషించడానికి, దాడి చేయడానికి, ఛాన్స్ ఉంటే సావుగొట్టడానికి, చంపే ఛాన్స్ లేకపోతే కనీసం హింసించడానికైనా, వేధించడానికైనా, పీడించడానికైనా, బాధించడానికైనా అట్లా ఇబ్బంది పడుతున్నారు. తెలిస్తే నాకంటే భక్తులు వాళ్ళు రక్షించబడాలి, నరకం నుంచి కాపాడబడాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. స్తోత్రం. ఏమండి? మనం మానకూడని 5 సంగతులు అందులో చెప్పాను. మొదటిది ఏమిటి? ఏకాంత ప్రార్థన, దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం మానకూడదు. అన్నిటికంటే మనకు అదే బలహీనత అయి ఉండాలి, అది మన వీక్ పాయింట్ అయి ఉండాలి. ఏ రోజు ఒకరోజు లేదు సార్, నా వీక్ పాయింట్ సార్ బలహీనత. తాగుడికి అలవాటు పడ్డాడు చూడండి, ఒక్క పూట ఆగుతాడేమో. అవునా? చచ్చిపోయేవాడు బతికినా తాగుతాడు. ఎందుకురా అంటే వాడు చచ్చిపోయేవాడు బతికాడంటే ఆనందం తట్టుకోలేక తాగానంటాడు. చచ్చినా తాగుతాడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి తాగుతున్నాడు. ఏదైనా వంక పెట్టడం, ఆ బలహీనతని బయట. మనకి దేవుడు ఒక బలహీనత కావాలి, దేవునితో గడపటం ఒక బలహీనత కావాలి, దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం ఒక బలహీనత కావాలి. అదే మన వీక్ పాయింట్ కావాలి. నేను చెప్తున్నా, దేవునితో గడపటం అనేది నిజంగా నీకు ఒక వీక్ పాయింట్ అయితే అదే నీకు విక్టరీ పాయింట్ కూడా అవుతుంది. దేవునికి స్తోత్రం. అదే నీ విజయ కారణం అవుతుంది, విజయ కేతనం అవుతుంది.